హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫాస్ట్గా ఈజీగా చుక్కకూర పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న పప్పుని తీసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర, ఒక టమాటో, వెల్లిపాయలు, ఒక ఆనియన్, 4-5 రెమ్మల కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని కుక్కర్లో కడిగి పెట్టుకున్న పప్పులో వేసేసి పెట్టుకొని అందులోనే టమాటో, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. మీరు కావాలంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకొని తర్వాతకి చుక్కకూర వేసుకొని అయినా చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. నేను పచ్చిమిర్చి కూడా వేసాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేసేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది. పసుపు కొంచెం వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే మార్నింగ్ పూట మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, అన్నీ ఒకేసారి వేసి విజిల్ తీసేసుకొని తర్వాతకి కొంచెం కారం వేసుకొని మంచిగా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి విజిల్స్ వస్తున్నాయి. నేను వీటికి 4 విజిల్స్ తీసాను. నాకు 4 విజిల్స్లోనే పప్పు ఉడికిపోయింది. మీరు చూసుకోండి. చూడండి, నాకు 4 విజిల్స్లోకి పప్పు ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లో సరిపడేంత కారం, ఉప్పు వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. చూడండి, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే టేస్ట్ చూసి ఉప్పు కారం ఇంకా మంచిగా వేసుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాతకి చింతపండు కావాలంటే వేసుకోండి. నేను 2 రెమ్మలు వేసాను. చుక్కకూరలో ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు కొంతమందికి. నేను వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అలా కారం ఉప్పు వేసుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా ఉడికించండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు పోపు పెట్టుకోండి. కావాలంటే మీరు పోపుని స్కిప్ అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ పూట టైం ఉండదు కాబట్టి. బ్యాచిలర్స్కి అయితే అలా అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పోపుకి కొంచెం నూనె వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. కచ్చపిచ్చి దంచుకున్న వెల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పోపు వేస్తున్నాను. ఇందులోకి వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, అప్పడాలు, వడియాలు కానీ ఏమైనా పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నాకు మంచిగా ఫ్రై అయింది. లాస్ట్కి కొంచెం ఇంగువ వేసేసుకొని స్టవ్ బంద్ చేసి పప్పులో పోపు వేసేసుకోవాలి. మన చుక్కకూర పప్పు రెడీ. నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.